హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారిచే రచింపబడిన ఆత్మజ్యోతి అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి నాకు మరింత సపోర్ట్ని ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. కృష్ణ ఎప్పుడు ఇలాగే అడిగేవాడు. మన సమాజంలో ఎడాపెడా వివాహాల విషయంలో జరిగే అరాచకాన్ని గురించి ఏమంటారు? చంద్రం సిగరెట్టు పీలుస్తూ ఎటో చూస్తున్న వాడల్లా ఇటు తిరిగి, అరాచకమా? ఏమిటి నీ ఉద్దేశం? మన వివాహాలు జరిగే పద్ధతులు అత్యాచారాలు అంటావా? ముమ్మాటికి వివాహం అనేది ఓ యాంత్రికమైన కలాపం. చదువుకున్న వారు చదువుకోని వారు కూడా యుక్త వయసు రాగానే ఈ మాయలోకి ఊబిలోకి దిగబడిపోతున్నారు. అదంతా కపట నాటకం, స్వార్థపరులు ఆడిస్తున్న తతంగం. అలాగా లోకంలో భార్యాభర్తల సంబంధం నశించిపోవాలని అంటావా ఏమిటి? అనగలను కానీ అనను. ఎందుకంటే ఇది కేవలం మన జాతి సాంప్రదాయానికి అంటుకున్న జాడ్యం కాదు, దిగంతమంతా వ్యాపించి ఉంది. ఈ నా వాదన వల్ల ప్రయోజనం లేదు. కానీ మరీ మన దేశంలో పెరిగిపోతున్న ఆగడం, అత్యాచారం నేను ఖండిస్తున్నాను. అను, కట్నం ఓ పెద్ద అఘాయిత్యమని. తప్పకుండా అంటాను. ఇంతకంటే పెద్ద నేరం నేనెక్కడా చూడలేదు. దీనికి విధించదగిన శిక్షకు పరిమితే లేదు. ఆలోచిస్తే విదేశాల్లో చూడండి, పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కావలసినంత వ్యవధి ఉంటుంది. అదే వారు ఒకరినొకరు అర్పించుకునే కానుక. కొన్ని దేశాల్లో డౌరీ అనే మాట వినం. ఇలా వేలకు వేలు ఎక్కడా గుమ్మరించరు. ఓహో, అసలు వధువు తల్లిదండ్రులు పెళ్ళికొడుకు కోసం వేట ప్రారంభించినప్పుడే మేము ఇంత ఇస్తాం అని డప్పు కొట్టుకుంటారేం? ఇలా ఆశలు రేపేది వాళ్ళు కాదా? ఏం చేస్తారు మరి? ఆడపిల్లల సంఖ్య మితిమీరిపోతోంది. వధువుకు యుక్త వయసు వస్తుందనగానే పెద్దవాళ్ళ గుండెల్లో అదటు బయలుదేరుతుంది. కనిపించిన ప్రతి వారితోనూ ఈ విషయం కదపటం మొదలు పెడతారు. బ్రతిమిలాడతారు, భంగపడతారు. ఆఖరికి అది వారికో సమస్య అయిపోతుంది. పెళ్లి కొడుకుల కరువు ఏర్పడింది. కట్నం తప్పనిసరి అని తెలుసు. అందుకని తమ శక్తిని ముందుగానే అడ్వర్టైజ్ చేసుకుంటే ఆశపడిన వాళ్ళు తలలోపవచ్చు. కట్నం అనేది లంచం కాదు, ఓ బహుమతి. అలాగా, అందమైన పేరు పెట్టావు. లంచం కాదు అన్నావు. దోపిడీ ఎందుకు? సిగ్గులేదో ప్రజలకు. ఇంత కావాలి అంత కావాలి అని అడుగుతారు. అన్నీ కుదిరి అంతా నచ్చి చివరకు కట్నాల దగ్గర పేచీలు వచ్చి సంబంధాలు కూడా మానుకోవటంలో మానవత్వం లేదు. ఓ క్షణం ఆగి చంద్రం, నాకు మటుకు ఇందులో చెడు ఏమీ కనబడడం లేదు. మగవాడన్నాడనుకో, వాడి చదువు నిమిత్తం వేలకు వేలు గుమ్మరించటం లేదా? ఆడదానికి ఆ మాత్రం ముట్ట చెప్పకూడదా ఏం? ముట్ట చెప్పవచ్చు, కానీ అది ఆడదాని పేరుతోనే ఉంచుతామంటే ఒప్పుకోరు కదా ఈ అల్లుళ్ళు. ఇప్పుడు పురుషుడితో పాటు స్త్రీకి కూడా సమానంగా ఆస్తి ఇవ్వాలంటున్నారు. అప్పటికైనా కట్నాలు అడగడం మానేస్తే గొప్ప విషయమే. ఇది వరకే పెళ్లిళ్ళు అయిపోయిన స్త్రీలకి కూడా రావాల్సిన లెక్క చూసి ఆస్తి పంపకం చెయ్యాలంటున్నారు. మరి ఈ అల్లుళ్ళు కట్నాలు రిఫండ్ ఇచ్చేస్తారా అప్పుడు? రైటే, రేపు పోషించేది కొడుకు. వృద్ధాప్యంలో అల్లుడెవడు ఆదుకోడు కదా. అదీకాక అందులో వాడు చేసిన త్యాగమేమీ లేదు. చదువు నిమిత్తం అయిన ఖర్చు పుస్తకాల్లోనో మనసుల్లోనో లెక్కలు రాస్తూనే ఉన్నాడు. రేపు ఇబ్బందికి ఇబ్బంది గుంజివేయటానికి ఎవరూ మాట్లాడకుండా ఊరుకునేసరికి కృష్ణ ఇలా అన్నాడు. చట్టాలు పాస్ చేయకూడదా అంటారు. రేపో మాపో చేస్తారు. శారదా యాక్టు పెట్టిన రోజుల్లో ఎన్ని వేల బాల్య వివాహాలు జరిగిపోలేదు. ఇప్పుడు 18 ఏళ్లు దాటితే కానీ ఆడదానికి పెళ్లి చేయరాదని అన్నారు. దాటితే పెళ్లి కావటం కొందరికి కష్టంగానే ఉంది. మా ఇంటి పక్కన ఉన్న అమ్మాయిని చూసి అనుకుంటాను, ఈ పిల్లను పెళ్లాడటానికి వచ్చే బుద్ధిమంతుడెవరా అని. కొంతమంది రెండో పెళ్లి రాయిళ్లు తయారుగా ఉన్నారనుకోండి ఇలాంటి తల్లుల కోసం. నీ ప్రశ్నకు సమాధానం తర్వాత చెబుతాను. అబ్బాయిలు, అసలు మనం ఇలా కూర్చుని తర్కించుకుంటే ఒక దారికి వచ్చే సమస్యలు కావివి. చట్టం అనేది రీఫారం అంటారే, అది మన అంతరంగిక ప్రవర్తన పరివర్తన మీద ఆధారపడి ఉంటాయి కానీ కరుకుతనం చూపులేని అధికారం ఏమీ చేయలేదు. మనిషికి ఇంకా ధనం ఆస్తి కంటే ఎక్కువ ఉండరాదని ప్రభుత్వం శాసనాలు చేస్తోంది. ఊరికి ముందే కొడుకుల పేర కూతుళ్ల పేర పంపకాలు చేసి సంపదని విభజింపచేస్తున్నాడు ఆస్తిపరుడు. పొలాలు మార్చి ఇళ్లు కొనేస్తున్నాడు.
కొంతమంది లక్షలకు లక్షలు దానధర్మాలు చేస్తున్నారు. యూనివర్సిటీలకు, ఇతరత్రాలు. అదంతా బ్లాక్ మనీ. అది ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో ఉండదు. ఇవన్నీ నగ్న సత్యాలు. ఇన్ని కబుర్లెందుకు? చంద్రం, మీ నాన్న ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నాడు చెప్పరా? చంద్రం గయ్యమనేవాడు. అలా ముగిసిపోయేది. అంతా మొత్తానికి విసుగెత్తిపోయేవాళ్ళు. కాఫీలు తాగేసేవాళ్ళు అలసిపోయినందుకు. ఏం మనుషుల్రా మీరు! ఇంత సింపుల్ కన్వర్సేషన్స్కే బోర్ అయితే లైఫ్లో ఇంకేం ప్రొసీడ్ అవుతారు? ఇహ ముందు ఇంతకంటే పెద్ద పెద్ద వాగ్విదాలు రేపి మీ దుంప తెంపేస్తాను అనేవాడు కృష్ణ. మాకు నిర్జనీచాలు వద్దు. దేశోద్ధరణకు కంకణం కట్టుకోలేదు. నువ్వు ఓ స్త్రీని ఆ కోణంలో ఎందుకు ఎక్స్పోజ్ చెయ్యాలి? సెక్స్ విషయాలు కావాలి మాకు. సరే, అది ఇంకో రోజు. బ్రతికిపోయానని అంతా సంతోషించేవాళ్ళు. శివనాథరావు తండ్రి టెలిగ్రామ్ ఇచ్చాడు. సాయంత్రానికల్లా ఊరు చేరుకుంటున్నామని. మధ్యాహ్నమల్లా స్నేహితుడు రాధాకృష్ణ మాటల్ని నెమరువేసుకుంటూ కూర్చున్నాడు శివనాథరావు. అతనైతే బాగుండేదా అనిపించింది ఓ క్షణంలో. ఈలోగా సరోజిని అతని దగ్గరకు వచ్చి 2-3 సార్లు సంభాషణ చెయ్యాలని ప్రయత్నించింది. పెంచక త్రెంచడం కనిపెట్టి వదిలి వెళ్ళిపోయింది. వాసు మ్యాట్నీకి వెళ్ళాడు. సరోజిని చిత్తరువు పూర్తి కాలేదు. ఈలోగా వాళ్ళు వచ్చేస్తున్నారు. దాన్ని తీసి పెట్టెలో భద్రంగా దాచాడు. 3:30 దాటింది. సరోజిని కాఫీ తీసుకువచ్చింది. ఓ నిమిషం గడిచాక వీరయ్య పైకి వచ్చి, మీకోసం ఎవరో ఆడామె వచ్చిందండి అన్నాడు. క్షణం బిత్తరపోయి సరోజిని ముఖంలోకి చూశాడు. ఎవరా ఆడవారు? అందామె. నాకు నిజంగా తెలియదు అని అతను నిజం చెప్పాడు. ఏం కావాలిట? అన్నాడు వీరయ్యతో. మీతో మాట్లాడాలట. ఎన్నేళ్లుంటాయి? అని అడిగేసి నాలిక ఖర్చుకున్నాడు. 20 ఉంటాయి బాబూ. చచ్చాంరా బాబు అనుకున్నాడు. ఎవరో పొరబడి తమ ఇంటికి రాలేదు కదా? లేకపోతే ఏదైనా చందాల బాపతా? నువ్వు రా అన్నాడు సరోజినితో. రానులే, నువ్వెళ్ళు. రానులే అంటే? రానులే అని. అతను కోపంగా ఓ చూపు విసిరి చొక్కా బొత్తములు సరిగ్గా పెట్టుకుని కిందకు దిగాడు. హాలుగుమ్మం దగ్గర కనిపించి కనిపించకుండా ఓ యువతి నిలబడి ఉంది. అతను రావటం చూసి తలదించుకుంది. ఆమె గాలివాన యువతి. నివ్వెరపాటు అణుచుకుని, ఏం దొంగ ఇలా వచ్చావు? అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. ఆమె కొంచెం లోపలకు వచ్చింది. ముఖం కేసి చూసి అదిరిపడ్డాడు. కన్నీటి చారల్లా ఉంటాయని అతనికి అంతవరకు తెలియదు. కుంకుమ చల్లితే గాని చెంపలలా ఎర్రబడవు. ఏమిటిది? అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. అతని వంక విశాల నయనాలతో 2 చూపులు చూసి రెప్పలు వాల్చింది. నీటి బిందువులు ఇంకా రెప్పల చాటున నలుగుతున్నాయి. వెంబడి చెంగు కొన ఎడమచేతి చిటికెన వేలుకు చుట్టుకుంటూ ఊరుకుంది. ఏమిటి ఆకస్మిక ఆగమనం? అన్నాడు మళ్ళా. ఈసారి ఆమె ఏదో చెప్పాలని ప్రయత్నించింది కానీ కంఠం రుద్ధమై మాట సాగలేదు. మూర్తీభవించిన శోకంలా ఉన్న ఆ యువతిని చూస్తే ఎనలేని జాలి పొంగిపోయింది. మళ్ళీ ఈ విగ్రహాన్ని చూడగలుగుతానని తానెన్నడూ అనుకోలేదు. ఈమెకు తను ఆప్తుడు కాదు అన్న విషయం అతనికప్పుడు స్ఫురించలేదు. నాతో చెప్పరాదా? అన్నాడు లాలనగా. అతి ప్రయత్నం మీద ఆమె జీరపోయిన కంఠంతో మీకు చెబుదామనే వచ్చాను కానీ అని ఊరుకుంది. నా ముందు బీడిపడే ఆడదాన్ని నేనెప్పుడూ చూడలేదు. భలే! చెంగుతో ఒకసారి కళ్ళు తుడుచుకుంది. హాస్యాలాడుతున్నారా? అవును, కష్టాలలో ఉన్నవారిని చూస్తే మీరు పరిహాసం చేయడానికి ఉపలాట పడతారని మర్చిపోయాను. అపరాధం నాదే అంది. ఓహో, అపరాధాల మీద అపరాధాలు చేస్తూనే ఉన్నాను. నాకు తెలియకుండానే. ఎంతమందిని క్షమించమని అడిగేది? మరి నిన్నేమని సంబోధించాలో తెలియటం లేదు. నీ పేరు ఎప్పుడైనా చెప్పరాదా? ఆ ప్రసక్తి ఇప్పుడు ఎందుకులేండి. ఇంతకంటే అన్యాయం ఉందా? నీ పేరేమో తెలీదు. నువ్వే నాతో ఏదో పని ఉండి వచ్చావు. నిన్ను నేను అనామా అని పిలుస్తాను. ఇష్టమేనా? అబ్బా, ఏమిటి మీరు? చలోక్తులకు ఇదేనా సమయం? నేనిలా రావటం వల్లనే లేకువైపోయాను. వెళ్ళిపోమ్మంటారా? ఈ నిష్ఠూరోక్తులకు భరించలేక అంత పని చేయకు. ఈ అపనింద మోయలేను. అసలేం జరిగింది? అన్నాడు. కోపం పోయి ఆ ముఖం గంభీరంగా మారింది. వ్యక్తులు మాటలు పలకడానికి శక్తులు సన్నగిల్లే సమయం ఆసన్నమైంది. వీటిని తరచటం, మదించడం అమానుషం. కానీ అవసరం. ఈ సన్నివేశం అతీతమైనది కాకుండా సామాన్యంగా ఉండాలంటే చాలా కావాలి అభినివేశం.
నేనిహ ఆ ఇంట్లో ఉండలేనండి. ఏమలా? భార్యని ఇంతగా హింసించే మగవాణ్ణి నేనింతవరకు చూడలేదు. ఇప్పుడు చూస్తున్నావుగా అని వాగేశాడు తెలివి తక్కువగానే. చూడడం ఏం కర్మ, అనుభవిస్తున్నాను. మీకో చక్కని కథ చెబుతాను వినండి. మన దేశానికి పాత కథే. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. భార్యాభర్తల గాథ. అక్కర్లేదు, ఊహించగలను. కాదు, మీరు వినాల్సిందే. ఈనాడు నా కథ మీకు చెబుదామనే వచ్చానండి, సరదాకి అని పత్తం పట్టింది. అతను ఏమీ అనకముందే నీరసంగా ఉంది. కూర్చోమంటారా అని అడిగింది. అయ్యో, అలా కుర్చీ మీద కూర్చో. వద్దండి, అంత మర్యాదకు తగను నేను అని గుమ్మం పక్కన నేల మీద చతికిలబడి వీపు గోడకు ఆంచి పమిటను కొంచెం ముఖం మీదకు లాక్కుంది. కాఫీ తెప్పిస్తాను. వద్దు, వినండి. ఈ కథకు ముందు భాగం మీకు తెలుసు. భార్య చాలా అందమైనదని అతని ఉద్దేశం. అందమైన వాళ్ళంతా అలాంటి వాళ్ళని ఓ నమ్మకం. అలాంటి వాళ్ళంటే ఏమో నాకు తెలీదు. పేచీలు పెట్టక వినండి. అందుకని పరీక్షలు ఏమండి? మీకు అగ్ని పరీక్ష కథ తెలుసా? ఆ, 2, 3 ఉన్నాయి ఆ శీర్షికతో. ఓసారిట ఆయనకు రైల్లో మొగుణ్ణి విడిచి మరెవరితోనో పలాయనం చిత్తగిస్తోన్న ఓ భామ దర్శనం కలిగిందట. అంచేత ఆడదాన్ని నమ్మకూడదట. మంటలో చేయి ఉంచి తాను పవిత్రమైనదని చెప్పాలిట. పవిత్రమైనదైతే చేతులు కాలవట. చేసిందా అలా? తనది శరీరమే. చెయ్యలా కాని తర్వాత విచారించింది. చేసినా బాగుండేదని. ఎందుచేతంటే అట్లకాడ వాత కన్నా అవే కొంతవరకు నయం కాదా? మెల్లగా నిట్టూర్చి ఇలా కొనసాగించింది. గాద్గదికంగా. లాభం లేదు. నోరు రావటం లేదు. ఇవాళ మీకు చాలా వివరించుదామనుకున్నాను. గొంతు పెగలడం లేదు. ఆమె అనుభవించిన శిక్షలు చాలా కొత్త కొత్తవి. ఆకలైతే అన్నం పెట్టకపోయినా సహించవచ్చు. కానీ దాహంతో గొంతు ఆరిపోతుంటే 2 రోజులు మంచినీళ్లు ఇవ్వకుండా యాతన పెడితే ఎలా సహించడం? చలిగాలి వేస్తోంది మొర్రో అంటే ఏమైనా సరే ఆరుబయటే మంచంలో పడుకోమని శాసిస్తే అది శరీరమా, యంత్రమా? వీపు మీద 100 గుద్దులు పడ్డాక 10 చిరునవ్వులు నవ్వాలి. లేకపోతే మరో 20 పడతాయి. అనుమానపడడం ఆయన వంతు. అందుకు అనుభవించడం నా వంతు. అనుమానం రాకుండా ప్రవర్తించడం పెద్ద నేరం. వద్దులేండి, చెప్పను. అదేమిటి? ఏమిటి అని తల ఎత్తాడు. భలేవారే, కన్నీటితో చెలగాటమాడుతున్నారా? జేబులోంచి రుమాలు తీసి తుడుచుకుని, అవును, నీ మాటలు వింటుంటే అలా ఆడదామని బుద్ధి పుట్టింది. నేను చాలా కఠినుణ్ణి సుమీ. అవును, మీకు బొత్తిగా దయలేదు. కానీ చిత్రం చూసారా? దయలేని వారి దగ్గరకు వచ్చాను సహాయం కోసం అని ముచ్చటగా నవ్వి, పోనీ సలహా కోసం అంది. అలా ముచ్చటగా నవ్వితే అతనికి మనసులో సరోజిని గిర్రున తిరిగింది. అదే నవ్వు. సరోజినిని పిలిచి ఈ అమ్మాయిని చూపించుదామనుకున్నాడు. కానీ సంకోచం. అనామా, నేను నీకేం సహాయం చేయగలను? పరాయి వ్యక్తిని, పురుషుణ్ణి. అదీ కాక నువ్వు అనాథవి కాదు, తల్లి కూడా ఉందే. నాకు అమ్మ ఉంది. కానీ నన్ను కడుపులో పెట్టి దాచుకునేటంతటి ధైర్యం ఆమెకు లేదు. కష్టాలు ఆడదానికి కాక మగవాడికి వస్తాయా అన్నది ఆమె ఊరడింపు. అసలు నీ ఉద్దేశం ఏం చెబుదామని? పారిపోమ్మంటారా? నువ్వు పలికినంత మృదువుగా ఆ మాటను ఎవరూ పలకరు. తూచినట్లు ఉపయోగిస్తారు ఓ కఠినమైన పదం. అనుకోనివ్వండి. పోయాక ఎవరేమనుకుంటే ఏమి? అతను చిన్న నిట్టూర్పు విడిచి, ఎంత మాటన్నావు? ఈ మాట విన్నవారు నిన్ను చీదరించుకోరని నీ నమ్మకమా? ఇది ఆడది పలకాల్సిన మాట కాదు. ఆమె ముఖం ఓ క్షణంపాటు పాలిపోయింది. నయం అది. ఆడది చెయ్యాల్సిన పని కాదని అన్నారు కాదు. అర్థం అదే. నువ్వింత వెర్రిదానివేమిటి? ఏ సుఖం ఆశించి నువ్వు పారిపోదామనుకుంటున్నావో అది చివరకు అపోహే అవుతుంది. అసలు నిజమైన సుఖం ఎక్కడా లేదు. అదంతా కపట భ్రమ. ఓహో, ధర్మపన్నాలు చెబుతున్నారే. అయితే ధన్యుణ్ణే. ఎందుకంటే వాటిని ఇతరులకు చెప్పగలనని ఇంతవరకు నాకు తెలీదు. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను అని తీవ్రంగా ఓ చూపు చూసి, మీరు నాకు గురుతుల్యులు. మీ మాట నేను శిరసావహిస్తాను. పతియే సతులకు పరమదైవము. ఆహా, ఆ ఉపదేశాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుణ్ణి మరి మెచ్చుకోవాల్సిందే అని పొంగిపారే దుఃఖాన్ని అణగదొక్కుకుంటూ, అంతటితో ఆపారేం? మన దేశం పతివ్రతామ తల్లులకి పుట్టినిల్లు. సుమతి కుష్ఠరోగిని భరించింది.
సావిత్రి మృత్యుదేవతను జయించింది. ఇంకా మన పతివ్రతలు చేసిన అద్భుత కార్యాలు వర్ణనాతీతులు. ఆ కథలన్నీ మీరు చెప్పలేదేం? అటువంటి పవిత్ర భారతదేశంలో నారినై జనించిన నేను ఇటువంటి దురాలోచన తలలోకి రానియటమే పాపం. ఇలాగే బాధలు పడుతున్న పొరపాటు పతిసేవా తత్పరణలో కించిత్ దోషమాచరించిన కొంతమంది సాధ్వీమణుల్ని నేను ఎరుగుదును. వాళ్ళందర్నీ మీ దగ్గరకు తప్పక పంపిస్తాను. మీ అమూల్యమైన సలహాతో వారిని తరింపచెయ్యండి మహాశయ. ఏది ఓసారి పలకండి. పతియే ప్రత్యక్ష. అయ్యో, మాట్లాడరేం? అచేతనుడై గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్నాడు. పోనీ వద్దులేండి, శ్రమపడవద్దు. వస్తాను. మిమ్మల్ని మొదటిసారి చాలా విచిత్ర పరిస్థితుల్లో కలుసుకున్నాను. ఇప్పుడు అంతే మరి. 2 సార్లు మీరే జయించారు. కానీ ఇలా సిగ్గు విడిచి వచ్చిన ఈ పనికిమాలిన స్త్రీ మాత్రం మీకు ఎప్పుడూ కనబడదేమో. సెలవిప్పించండి అంటూ అంతకు ముందే లేచి నిలబడిన ఆమె అతని జవాబు కోసం నిరీక్షించకుండా గిరుక్కున వెనక్కు తిరిగింది. అనామా, ఆగు! ఆమె చప్పున ఆగి ఇటు తిరిగి దిగ్భ్రమంతో ఆశ్చర్యం. ఈ స్థితిలో కూడా నన్ను ఆపగలిగే శక్తి మీకొక్కరికే ఉంది అంది. సరోజిని అన్నాడతను వ్యాకులపాటుతో. అదేమిటి అన్నదామె నివ్వెరపోయి. వెంటనే తేరుకుని విచారంగా నవ్వేసి, నాకు 2వ పేరు కూడా పెట్టేశారే అప్పుడే. అప్పటి ఆ రూపం మర్చిపోలేడు. ఏదో చిత్రమైన యోచన మెరిసింది మనసులో. హృదయసీమ కొంచెం పగులు చూపింది. లిప్తలో తేరుకున్నాడు. సంతోషానికి పగ్గాలు లేకుండా పోయినాయి. నువ్వు సరోజినివే, అది 2వ పేరు ఎలా అవుతుంది అనుకున్నాడు. ఎందుకు ఆపారో చెప్పండి అంటోంది ఆమె. అతనింకా కలలోనే ఉన్నాడు. బదులు పలకల. ఆమె సర్లేండి, మిమ్మల్ని ఇక కలుసుకోలేమోనన్న మాట ఏనాటికైనా అబద్ధమైతే అప్పుడు చెబుదురుగానిలెడ్డి అంటూ చరచరా వెళ్ళిపోయింది. విభ్రాంతితో మ్రాన్పడి వెనక్కు నీరసంగా వాలిపోయాడు. శరీరమంతా విద్యుత్ తగిలినట్లుగా చురుక్ చురుక్మంటోంది. పసితనాన పాలుగారే చేతిమీద వృచ్చికం ఒకటి ప్రేమతో ముమ్మారు ముద్దు పెట్టుకున్నప్పుడు ఇంత బాధ అనుభవించి ఉండలేదు. బావా అంది సరోజిని కంఠం కొంచెం వెనగ్గా తటపటాయిస్తూ. తల తిప్పి జాలిగా చూశాడు. అలా ఉన్నావేం? అతను దీనంగా. ఏం చెప్పను సరోజిని, ఏ వ్యవహారంలోనూ లోతుల్లోకి పోకూడదని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. మళ్ళీ అదే చేయాలని అనిపిస్తోంది. ఆమె నిట్టూర్చి, నీకు ఉన్నాయన్నమాట వ్యవహారాలు అంది. సరోజిని, ఎవరామె? నీలాంటామె. చాలా అన్యోన్యంగా మాట్లాడావేమో. నేను అలాంటి దాన్ని కానే. పడగ విప్పిన నాగుల తల ఎత్తి ఓ తీక్షణ కటాక్షం విసిరింది. చీ, ఏమిటా మాటలు? అంతకన్నా ఎలా బాగా మాట్లాడను నీతో? నోర్ముయ్ అని అరిచి కోపంలో ఆమె వంకైనా చూడకుండా గబగబా మెట్లెక్కి మంచం మీద వాలిపోయాడు. దారుణం జరుగుతోంది. ఎంత తేలిగ్గా మాట్లాడింది. అంతే, వీళ్ళు అంతలో మమకారం, అంతలో వికారం. అలా ఎక్కువ నిమిషాలు దొర్లకముందే గది బయట అడుగుల చప్పుడు వినిపించింది. తల ఎత్తలేదు. కళ్ళు మూసుకుని పడుకున్నాడు. బావా అంది సరోజిని జాలిగా. అతను పలకలేదు. నిన్నే. అతనికి తెలుసు ఆ విషయం. మరింత దగ్గరకు వచ్చినట్లు అలికిడి. పలకవా? ఎలా పలుకుతాడు? కోపం వచ్చిందా? అబ్బే, కోపం రాలేదు. కొంచెం ఆగి నిష్ఠూరంగా ఇలా అంది. అయితే ఏమన్నానని కోపం? అబ్బా నంగనాచి. పోనీ తప్పే అయిందనుకో. అంతలో ఇంత కోపం రావాలేం? ఆ విషయం కోపానికి తెలుసా? నాతో మాట్లాడకూడదా? అతను ఒలకలేదు పలకలేదు. అంత కష్టంగా ఉంటే వెళ్ళిపోతాను. నీకు ఇష్టం లేనప్పుడు నేనెందుకు ఇక్కడ? పోతానులే. మనసును అరికట్టుకుంటూ ఊపిరి బిగబట్టి నిలదొక్కుకున్నాడు. సరే, ఇదే ఆఖరి చూపు. అమూల్య వస్తువేదో పోగొట్టుకుంటాననిపిస్తుంది. కొన్ని సంవత్సరాల ఘోర తపస్సు ఎందుకూ పనికి రాకుండా పోతున్నట్లు ఆరాటం. చప్పున కళ్ళు తెరిచి చెయ్యి చాచాడు. అది చాలా సున్నితంగా వెళ్ళి ఓ మృదుహస్తాన్ని తాకింది. ఆశగా పట్టుకున్నాడు. వదల్లేను అన్నాడు గాద్గికంగా. సరోజిని నిరుత్తరురాలై అతని వంక చూస్తూ నెమ్మదిగా తేరుకుని చిన్నారి స్వరంతో, అదేమిటి అంతలో ఏడవాలా? నేను వెళ్ళిపోతున్నానని అని తన పవిటి చెంగుతో వాటిని తుడిచింది. వెళ్ళనులే అంది. అతనేం మాట్లాడలేదు. ఆమె హస్తాన్ని వదల్లేక అలాగే గుండె మీద పెట్టుకుని ఊపిరి బరువుగా విడుస్తూ ఊరుకున్నాడు. ఇద్దరు హృదయాలు ఆర్ద్రమైనట్టు ఉన్నాయి. ఎందుకో గట్టిగా ఏడి చేద్దామని ఉంది.
నీ కోపం ఇప్పటినుంచి చూపిస్తే ఎట్లా? అంది సరోజిని కొంచెం ఆర్తితో. దీన్ని కోపం అనరు, అలుక అంటారు. ఇప్పుడు అదేమీ లేదుగా, చూసావా? నీ ముందు నేను ఈ చిన్న రహస్యం కూడా దాచలేకుండా ఉన్నాను. నువ్వు నవ్వుతావని సిగ్గైనా లేకపోయింది. మరి నీ విషయం చెప్పు. ఏముంది చెప్పడానికి? మరి నన్ను ఆమెతో ఎందుకు పోల్చావు? అతను మరింక కరిగిపోయి విస్మయంగా, అదేమిటి, నువ్వట్లా అనుకున్నావా? ఒకసారి నీకో విషయం చెప్పాను గుర్తుందా? నీలాంటి అమ్మాయినే చూశానని. ఆమె ఈమె అని. ఆమె ముఖంలో ఎటువంటి భావతరంగాలు కదులుతాయో అని చూస్తున్నాడు. ఆమె నేత్రాలు చకచకా తరళితమైపోయినాయి. అతనికి ఏదో స్ఫురించింది. ఆమె ఏదో అనబోయింది. కానీ గులాబీ పెదవులు దాటి ఎటువంటి పదజాలమూ బయటకు వెలువడలా. ఏదో కంపన, వణుకు, తీవ్రత ప్రస్ఫుటంగా గోచరించింది. దీనంగా ఇలా అన్నాడు. నీ సందేహమూ అర్థమైంది. ఆమె ఎవరైంది నీకంటే ఎక్కువ నాకూ తెలీదు. మా పరిచయం చాలా విచిత్రమైనది. నమ్మవా? కొంచెం తల అటు త్రిప్పుతూ, నమ్మానులే అంది. ఈ మాట చాలా కష్టం మీద ఉచ్చరించినట్లుగా అతనికి తోచి, నీకు ఆ విషయంలో ఇంతకంటే వివరంగా చెప్పగలిగే శక్తి నాకు లేదు. కానీ ఈ సమయంలో ఎందుచేతనో ఇది మహాత్కృష్టమైన సమయమని నాకు అనిపిస్తోంది. నీతో అబద్ధం చెప్పలేను. నాలో దాన్ని హృదయక్షేత్రమని పిలుస్తాను. ఒకే ఒక వ్యక్తి సమ్మోహిత రూపం స్థిర నివాసం ఏర్పరచుకుంది. దాన్ని అక్కడ నుంచి కదల్చగలిగే శక్తి పృథ్వీలో ఎవరికీ లేదు. ఈ మాట గుర్తుంచుకో అని కారు చీకట్లో కాంతి కిరణం రెప్పపాటున ఆవిర్భవించి ధనుర్విముక్త విశకం వలె సాటిలేని వేగంతో విశ్వమంతా మహా వెలుగుతో నింపివేస్తున్నట్లు అనుభూతి పొంది తన్మయుడై అలా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. బావా అన్న సరోజిని కంపిత స్వరం అత్యంత మనోహరంగా వినవచ్చింది. ఏదో మగత. బావా! ఈసారి ఓ నూతన గొంతు అదిరిపడి చిన్నగా కళ్ళు విప్పాడు. అది సరోజినిదే. తన ముఖం మీదకు పూర్తిగా వంగి విశాల కుంతలంలో అతని మస్తిష్కాన్ని పూర్తిగా ప్రచ్ఛాదితం చేస్తూ వేడి నిట్టూర్పులతో అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ మరులు కలిగించి వికసించిన విరిలా ఉన్న ఆమె ఎర్రని విశృంఖల స్వేచ్ఛా జీవికలై పెదవులు అతన్ని చుమ్మించి వేశాయి. చైతన్యానికి అది అంత్యదశ.